రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా న్యాయవాదుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో సీనియర్ సివిల్ జడ్జి వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ పాల్గొని మాట్లాడారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, డ్రైవింగ్ ఒక వ్యక్తిగత అనుభవంగా కాక సామాజిక బాధ్యతగా వాహనం నడిపే వారందరూ గుర్తించాలని, రహదారి భద్రతా నియమాలు సక్రమంగా పాటించడమే రహదారి ప్రమాదాల నివారణకు ముఖ్యమైన మార్గమని, వాహనాల యజమానులు, డ్రైవర్లు, విద్యార్థులు, ఉద్యోగులు మరియు ఇతర ప్రజానికం రహదారి పద్ధతి నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో భారత అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, కార్యదర్శి మారుతి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. సార్ 1 మినిట్ ఒకసారి ఆగారా సార్? ఈ ఫోటోను పేపర్లు వస్తుంది. మాట్లాడాలంటే మన అందరు దాఖలు అండి. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు నల్సాగర్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్స్ మీద చేయడం జరుగుతుంది. అలాగే మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఈ వారం మొత్తం ఇలా జరుగుతుందని చెప్పారు. మనకు తెలుసు, ఇవాళ రేపు ఎంతోమంది పిల్లలు లైసెన్స్ ఉన్నా లేకపోయినా అసలు వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియకుండానే వాళ్ళు బండి తీసుకొని రోడ్డు మీకు రావడం జరుగుతుంది. చిన్న చిన్న తప్పిదాల ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది. ఏంటంటే ఒక జీవితం పోతే ఆ జీవితం పోయినది సరే, కానీ ఆ ఫ్యామిలీ మొత్తం ఎంత సఫర్ అవుతుందని తెలియదు వాళ్ళందరికీ. అందుకని ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి రోడ్డు భద్రత ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అండ్ రోడ్డు భద్రత అనేది ఇంట్లోంచే మొదలు కావాలి. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి 18 ఏళ్ళు వచ్చేంత వరకు, వాళ్ళకి లైసెన్స్ వచ్చేంత వరకు బండ్లు ఇవ్వకూడదు అని చెప్పి, అలాగే ఎవరైనా ఇంట్లో మర్చిపోయి ఎవరైనా హెల్మెట్ లేకుండా బయటికి వెళ్తున్నారని హెల్మెట్ పెట్టుకోమని ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాలి అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు మీద జరిగే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అండ్ ఫ్యామిలీస్ అన్ని సంతోషంగా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు, ఈ వారోత్సవాలు ఈ రోజు జరిగినాయి, కానీ ఈ మెసేజ్ అనేది ఎప్పటికీ ఉండిపోవాలి అని చెప్పేసి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందండి. సో దీన్ని మీరు వైడ్ పబ్లిసిటీ ఇచ్చి అందరి లైసెన్స్ లేని వాళ్ళు అండ్ హెల్మెట్ లేకుండా కానీ వాళ్ళకి మద్యం తాగి బండి నడపడం అనేది చట్టరీత్యా నేరం అని చెప్పి మీరు వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.